హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. పొటాటో విత్ మటన్ అనమాట. పొటాటో మటన్ కలిపి సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే హోమ్ రెసిపీ అండి ఇది. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా వేయనవసరం లేదు. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు దీనికి. ఎక్కువ మసాలాలు కూడా వేయనక్కర్లేదండి. కొంచెం ఆయిల్ వేసేసి మనం ఆనియన్స్ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలా. ఎక్కువగా కుక్కర్లోనే చేసుకోవాలా మటన్, ఎందుకంటే మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి. మటను తెచ్చినప్పుడు కొంత మటన్ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి కొంచెం ఆయిల్, నీళ్ళు వేసి ఆవిరి పట్టి ఉడికించి పెట్టుకుంటామండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు మనం ఏ కూరగాయలు అయినా వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు. కొంచెము ఆ మటను నాన్ వెజ్ ఏదైనా తగిలితేనే అన్నం బాగా తింటుంటారు. అలాంటి వాళ్ళకు ఇలా మనము మటన్ ఎక్కువ వేయక్కర్లేదు. ఒక 3-4 పీసెస్ వేసేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఆ రకంగా మామూలుగా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అల్లం పేస్ట్ వేసేసి, అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అలా ఆవిరి పట్టుకున్న మటన్ ముక్కలు చూడండి, ఒక చిన్న గిన్నె ఒక 6-7 ముక్కలు ఉంటాయి అంతేనండి. ఆ ముక్కలు ఇలా ఆ తాలింపులో వేసేసుకోవాలా. అవి ఆల్రెడీ కొంచెం ఉడికి ఉంటాయి కాబట్టి మరలా ఇక్కడ కొంచెం ఉడికితే బాగుంటుంది. మనం పసుపు వేసుకోవాలా, కారం వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా. కొంచెము గరం మసాలా కూడా వేయనండి దీంట్లో. జస్ట్ ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం. ఆ 2 ఫ్లేవరు ఖచ్చితంగా నాన్ వెజ్లో ఉండాలండి. ఆ 2 వేసుకోవాలా. ఈ రకంగా మటన్ వేసిన తర్వాత కొంచెం బాగా నూనెలో మగ్గిన తర్వాత అండి, అప్పుడు మళ్ళీ పొటాటో వేసుకోవాలా. ఎందుకంటే పొటాటో ఊరికనే ఉడికిపోతుంది కాబట్టి మటన్తో పాటు వేస్తే మెత్తగా చిరిగిపోతాయండి. ఈ రకంగా అవన్నీ పౌడర్స్ వేసేసుకొని ఒక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతేనండి. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఎక్కువ కూడా వేసుకోనక్కర్లేదు. అల్లం పేస్ట్ 1 స్పూన్ చాలండి. ఆ విధంగా కొంచెము ఆ మటన్ మరలా నూనెలో కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ తోలు తీసి కట్ చేసి పెట్టుకున్న, నేను ఒక 5-6 ముక్కలు మటన్ పీసెస్ అయితే ఒక 2-3 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఆ బంగాళదుంపలు శుభ్రంగా కడిగి తోలు తీసేసి అలా కొంచెం మరీ చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా చేసుకొని బంగాళదుంప వేసేసేయాలి. బంగాళదుంప బాగా కలిపిన తర్వాత 2 టమోటాలు వేసేసి కొత్తిమీర కూడా వేసేసేయండి. కొంచెం సేపు అటు ఇటు ఒక 2 మినిట్స్ అలా కుక్కర్లో వాటిని కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుంటామండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కువ మసాలాలు ఉపయోగించను. చాలా సింపుల్గా చూపించే ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నిట్లోకి అన్ని రకాల మసాలాలు వేయకూడదు. ఆ మసాలా టేస్టే వస్తుంది కానీ మనం తినే వెజిటబుల్ టేస్ట్ రాదు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటున్న కర్రీ పొటాటో మటన్ కర్రీ కాబట్టి అంతేనండి. కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు, ఎందుకంటే మళ్ళీ మనం కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్స్ రాణిస్తాం కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఒక్కసారి ఫైనల్గా ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని మూత పెట్టేసేసేయండి. అంతే. ఒక 4 విజిల్స్, ఆల్రెడీ మటన్ ఉడికింటుంది కాబట్టి మనకు ఉడకాల్సింది బంగాళదుంప, టమోటా. చూడండి, 4 విజిల్స్ అయిన వెంటనే మనం కుక్కర్ మూత తీస్తే చక్కగా ఉడికిపోయిందండి. పొటాటో మటను చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. వెరీ సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. అయితే ముందుగా మటన్ తెచ్చినప్పుడు మనం కొంచెం ఆవిరి పెట్టేసేసి, అంటే కొంచెం ఉడకబెట్టేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా. ఈ రకంగా తయారు చేసుకోవచ్చు.